బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. రెండో విడత దళిత బంధు కోసం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్వయంగా దరఖాస్తులు స్వీకరించి అధికారుల దగ్గరకు వెళ్తున్నారు. ఇక దీంతో దళితులు పెద్ద ఎత్తున ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గరకు చేరుకున్నారు. దళితులంతా ఒక్కసారిగా పెద్ద ఎత్తున రావడం, అలాగే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అధికారుల దగ్గరకు వెళ్లేందుకు సిద్ధమవడంతో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. రెండో విడత దళిత బంధు కోసం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్వయంగా దరఖాస్తులు స్వీకరించి అధికారుల దగ్గరకు వెళ్తానన్నారు. దీంతో దళితులు పెద్ద ఎత్తున ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గరకు చేరుకున్నారు. దళితులంతా ఒక్కసారిగా పెద్ద ఎత్తున రావడం, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అధికారుల దగ్గరకు వెళ్లేందుకు సిద్ధమవడంతో పోలీసులు భారీగా మోహరించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. దళిత బంధు కోసం ధర్నాకు సిద్ధమయ్యారు పాడి కౌశిక్ రెడ్డి. ఈ నేపథ్యంలో పరిస్థితి ఉధృతం కావడంతో ఆయన అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, హుజురాబాద్ లో ఇంకా కూడా ఉధృత పరిస్థితి మాత్రం నెలకొంది. ఈ రోజు దళిత బంధు రెండో విడత సంబంధించినటువంటి దరఖాస్తులు స్వీకరించడానికి ఎమ్మెల్యే తన ఇంటి వద్ద రావాలని చెప్పి దళిత కుటుంబాలకు పిలుపునివ్వడంతో పెద్ద ఎత్తున హుజురాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి దళితులంతా కూడా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్దకు చేరుకున్నారు. పెద్ద ఎత్తున దళితులు రావడం, దళితులంతా కలిసి అధికారుల వద్దకు వెళ్దామని చెప్పడంతో ఇటు ఎమ్మెల్యే కూడా సిద్ధమయ్యాడు. హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాకు వెళ్దాం, అక్కడ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన తర్వాత అధికారుల వద్ద వెళ్లి రెండో విడత దళిత బంధు పైన నిలదీద్దామని చెప్పి పాడి కౌశిక్ రెడ్డి చెప్పడంతో పెద్ద ఎత్తున దళితులంతా కూడా ఎమ్మెల్యేను ఫాలో అవుతూ హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాకు చేరుకునేటువంటి ప్రయత్నం చేయడంతో ఇటు అక్కడే ధర్నా దిగుదామని చెప్పి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కూడా నిర్ణయించుకోవడంతో ఒక్కసారిగా ఉధృత నెలకొంది. పోలీసులు కౌశిక్ రెడ్డిని అడ్డుకున్నప్పటికీ కూడా పోలీసులతో వాగ్వాదం చేసుకుంటూ తోపులాటను జరుగుతుండగానే హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద చేరుకున్నారు. పెద్ద ఎత్తున ఇటు దళితులు రావడంతో హుజురాబాద్ లో ఉన్నటువంటి పోలీసులతో పాటు కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి పోలీసులంతా కూడా పెద్ద ఎత్తున హుజురాబాద్ చేరుకోవడంతో దళితులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇటు దళిత కుటుంబాలకు అదేవిధంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి వీరి మధ్య వాగ్వాదం జరిగింది, తోపులాట జరిగింది. చాలా మందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంకా కూడా ఆందోళన కొనసాగుతుంది. పోలీసులకు జరిగినటువంటి తోపులాటలో ఇటు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరితో పాటు అక్కడ ఉన్నటువంటి దళితులు కూడా కొంతమంది అస్వస్థతకు గురవడంతో వారిని అందరినీ కూడా హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం అయితే వైద్యం అందిస్తున్నారు. ఇంకా కూడా రెండో విడత దళిత బంధు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ చాలా మంది దళితులంతా కూడా హుజురాబాద్ చౌరస్తాలో ఆందోళన కొనసాగిస్తున్నారు. పోలీసు బందోబస్తు కొనసాగుతుంది. ఇటు కరీంనగర్, హుజురాబాద్, హన్మకొండ ఈ ప్రధాన రహదారి పైన ట్రాఫిక్ స్తంభించడంతో వన్ వే మార్గాన ప్రస్తుతం అయితే వాహనాలన్నీ కూడా పంపిస్తున్నారు. ఇంకా కూడా హుజురాబాద్ లో రెండో విడత దళిత బంధు సంబంధించిన విషయంలో ఆందోళన మాత్రం కొనసాగుతుంది. హుజురాబాద్ వేదికగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధును ప్రకటించింది. మొదటి విడతలో చాలా మందికి దళిత బంధు కేటాయించడం జరిగింది. అయితే రాని వారు సైతం ఇంకా కూడా వందల మందిలో ఉన్నారు. అదేవిధంగా రెండో విడత దళిత బంధు కోసం ఎదురు చూస్తున్నటువంటి దళిత కుటుంబాలు కూడా వందలాది మంది ఉన్నారు. వీరంతా కూడా ఈ రోజు పెద్ద ఎత్తున ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఎమ్మెల్యే నివాసానికి చేరుకున్నారు. అక్కడ నుంచి దరఖాస్తులు తీసుకొని నేరుగా కలెక్టరేట్ వద్దకు వెళ్దామని చెప్పి ముందుగా భావించినప్పటికీ ఆ విధంగా కార్యక్రమం జరగలేదు. దీంతో పాటు అక్కడ ఉన్నటువంటి పోలీసుల అనుమతి తీసుకోకుండానే ధర్నాకు దిగుతామని చెప్పడంతో ఇటు పోలీసులు కూడా ముందస్తుగా అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం అయితే పోలీసు బందోబస్తు భారీగా మాత్రం కొనసాగుతుంది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు పహారా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరిని కూడా రోడ్డుపైకి రావద్దని చెప్పి పోలీసులు సూచించినప్పుడు కూడా దళిత
బాధితులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన మాత్రం కొనసాగిస్తున్నారు. మరొక వైపు అస్వస్థతకు గురైన వారిని అందరినీ కూడా హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి తరలించి వారికి కూడా వైద్యం అందిస్తున్నారు. ఆందోళన కొనసాగిస్తున్న వారిని మాత్రం పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. మొత్తానికైతే హుజురాబాద్ లో రెండో విడత దళిత బంధు కోసం చేపట్టినటువంటి కార్యక్రమం ఉధృత పరిస్థితులకు మాత్రం దారిస్తుందని చెప్పుకోవచ్చు. మాధవి, సతీష్, మనం చూస్తున్నాం టీవీ స్క్రీన్ మీద కూడా విజువల్స్ చూస్తున్నాం. పాడి కౌశిక్ రెడ్డి హాస్పిటల్ ఉన్నటువంటి విజువల్స్ కూడా చూస్తున్నాం. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఎలా ఉంది, డాక్టర్స్ ఏమంటున్నారు, అక్కడికి వచ్చిన వారు ఇంకెవరైనా అస్వస్థకు గురైనటువంటి సందర్భాలు ఏమైనా కనిపించాయా? ఎస్, పోలీసులకు ఇటు దళితులకు అదేవిధంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి వీరందరూ కూడా తోపులాట జరిగింది, వాగ్వాదం జరిగింది. తోపులాటలో చాలా మంది కూడా అస్వస్థకు గురి కావడం జరిగింది. వారిలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అదుపులో తీసుకునే క్రమంలో తోపులాట జరగడంతో ఒక్కసారిగా ఎమ్మెల్యే కూడా నీరసించి అక్కడే కుప్పకూలి పడిపోవడంతో ఉటావుటిన హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. వీరితో పాటు ఆందోళన చేస్తున్న చాలా మంది కూడా అస్వస్థతకు గురి కావడం జరిగింది. వారందరికీ కూడా ఊపిరాడని పరిస్థితి, మరికొంతమందికి స్వల్పంగా గాయాలు కావడం జరిగింది. వారందరినీ కూడా ప్రస్తుతం అయితే హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి తరలించి వైద్యం అయితే అందిస్తున్నారు. వైద్యులైతే ప్రస్తుతం అయితే ఎమ్మెల్యేను కౌశిక్ రెడ్డిని ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే ఎటువంటి ఇబ్బంది లేకపోయినప్పటికీ కూడా కొంత తోపులాట జరిగినటువంటి క్రమంలో అస్వస్థత గురి కావడం జరిగింది. ఎటువంటి ప్రమాదాలు అని చెప్పి ఇటు వైద్యులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే కౌశిక్ రెడ్డితో పాటు చాలా మంది కూడా హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మాధవి, రైట్, థ్యాంక్ యూ సతీష్.